రెసిస్టెన్స్ వెల్డింగ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్. ఈరోజు టాపిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ప్రాసెస్ మరియు దాని అప్లికేషన్స్, దాని యొక్క లిమిటేషన్స్ గురించి ఈరోజు చూద్దాం. చందు Principle of resistance welding. Resistance welding యొక్క సూత్రం ఏంటి? Resistance welding is a welding process wherein cold sense is provided by the heat obtained from resistance offered by the work to the flow of electric current in a circuit, and the joint is affected by the application of pressure. యాక్చువల్గా చెప్పాలంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది వెల్డర్ ట్రేడ్ అనేది. వెల్డర్ ట్రేడ్కు ఒకప్పుడు 8th క్లాస్ క్వాలిఫికేషనే, మొన్నటి వరకు కూడా లాస్ట్ అడ్మిషన్స్ కూడా 8th క్వాలిఫికేషనే అనుకుంటా. కానీ మీకు ఇంజనీరింగ్ స్థాయిలో మరి యొక్క ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. అందుకని నేను క్లాస్ చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్లా ప్రొనౌన్స్ సార్ ఎట్లా చదువుతున్నాడు, దేని మీనింగ్ ఎలా ఉంది, రెసిస్టెన్స్ అంటే ఏంటిది, ప్రిన్సిపల్ అంటే ఏంటిది, కరోషన్ అంటే ఏంటిది, ఇట్లాంటి పదాలు వస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెసిస్టెన్స్ వెల్డింగ్ అనేది ఇప్పుడు ఈ డెఫినేషన్ అంతా ఇంతకుముందు చదివిన పేరాగ్రాఫ్ అంతా కూడా చాలా క్రిటికల్గా ఉంది. నాకే అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అలా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రెసిస్టెన్స్ వెల్డింగ్ అనేది కోల్డ్ సెన్స్ ఈజ్ ప్రొవైడెడ్. ఈ కోల్డ్ సెన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ పదం కొత్తగా ఉంది, దీన్ని సెర్చ్ చేయాలి. Google Translate. లోపలి అవయములకు అతుకుట అని అంటే లోపల పార్ట్స్కి అవయములు అంటే పార్ట్స్, ఇన్నర్ పార్ట్స్కి జాయింట్ అయ్యేటువంటిది కోల్డ్ సెన్స్ అని అంటారు. ఇక్కడ ఈజ్ ప్రొవైడెడ్ బై ది హీట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ది రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది వర్క్. ఈ యొక్క వర్క్ ద్వారా వచ్చినటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో హీట్ పొందుకొని తద్వారా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్, ఆ యొక్క సర్క్యూట్ లోపల ప్రవహించేటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉంటుందో, అండ్ ద జాయింట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్. ఆ జాయింట్ అనేది దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఆ ప్రెజర్ అప్లికేషన్ మూలంగా. ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఆల్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ఈజ్ బేస్డ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఈ యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే ఆన్ విచ్ ఆల్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ఈజ్ బేస్డ్ యాజ్ ఫాలోస్, కింది విధంగా మరి ఆధారపడి ఉంటుంది రెసిస్టెన్స్ వెల్డింగ్ పైన. ప్రాథమిక సూత్రం: ద హీట్ ఈజ్ జనరేటెడ్ డ్యూ టు ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది పార్ట్స్ టు ది ప్యాసేజ్ ఆఫ్ హెవీ ఎలక్ట్రిక్ కరెంట్ ఫర్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, అంటే సెకండ్లో ఎన్నో వంతులు ఫ్రాక్షన్ అంటాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రవహించినటువంటి విద్యుత్ ఏదైతే ఉంటుందో అది ద హీట్ ఈస్ జనరేటెడ్, దాంతో హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది.
heat produced at a junction is calculated by the formula. ఈ యొక్క హీట్ ప్రొడ్యూస్ అయినటువంటి దాన్ని ఒక సూత్రం చేత సూచిస్తారు. H is equal to I square RT. Capital H is equal to capital I square capital R small t. ఇక్కడ H అంటే హీట్, stands for amount of current in amperes లో కొలుస్తారు. R అంటే resistance offered in ohms. T అంటే small t, time taken for duration of current flow in seconds లో చూస్తారు దీన్ని time taken. So this heat is junction of two parts changes the metal to plastic state, and when combined with the current amount of pressure fusion takes place. ఈ యొక్క హీట్ అనేది at the junction of the two parts, జంక్షన్ లో ఉండేటువంటి రెండు భాగాలు మధ్యలో ఉండే ఒక జంక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది చేంజెస్ ద మెటల్ టు ప్లాస్టిక్ స్టేట్, అది మెటల్ ని ప్లాస్టిక్ స్థితిలోకి మారుస్తుంది. అండ్ వెన్ కంబైన్డ్ విత్ ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్, అంటే ఖచ్చితపు అవసరమైనటువంటి ప్రెజర్లో అది కంబైన్డ్ అయినప్పుడు ఫ్యూజన్ అనేది అక్కడ ఉద్భవిస్తుంది. The different types of resistance welding machines are spot welding, seam welding, projection welding, flash butt welding, and upset welding machines. Different types of resistance welding లో వెల్డింగ్ మిషన్స్ ఏముంటాయి అని అంటే, స్పాట్ వెల్డింగ్ మిషన్ కూడా ఒక రెసిస్టెన్స్ వెల్డింగే. దట్ ఈస్ దేర్ విత్ ఇన్ అవర్ వర్క్షాప్, మన దగ్గర ఉన్నది కొత్తగా కొన్నదాన్ని. సీమ్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్, ఫ్లాష్ బెట్ వెల్డింగ్ అండ్ అప్సెట్ వెల్డింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా ఇట్స్ కమ్స్ అండర్ ది రెసిస్టెన్స్ వెల్డింగ్ మిషన్స్. A standard rocker arm type resistance welding machine is shown in figure number 1. The main parts are, ఈ స్టాండర్డ్ రాకర్ ఆర్మ్ టైప్ వెల్డింగ్ మిషన్ ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇదే ఇట్లానే ఉంటుంది మన దగ్గర కూడా స్పాట్ వెల్డింగ్ మిషన్. పైన ఉన్నటువంటి హుక్, కింద ఒక హుక్ ఉంటుంది, ఎలక్ట్రోడ్ హోల్డర్, తర్వాత ఫ్రేమ్ ఆర్ మెయిన్ బాడీ అంటారు దీన్ని, రోటరీ ట్యాప్ సెట్టింగ్ అంటారు. ఇక్కడ ఎయిర్ సిలిండర్ ఉంటుంది, ఇక్కడ ప్రెజర్ గేజ్ ఉంటుంది, ఇక్కడ ఎయిర్ ఇన్ అంటే గాలి లోపలికి ప్రవేశించేటువంటి ప్రదేశం, ఫ్లెక్సిబుల్ కండక్టర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రోకర్ ఆర్మ్ ఉంటుంది, ఇక్కడ పైవట్ పాయింట్ అని ఇస్తాడు. దిస్ ఈజ్ రోకర్ ఆర్మ్ టైప్ రెసిస్టెన్స్ వెల్డింగ్ మిషన్. ఈ యొక్క డయాగ్రామ్, ఇట్ ఈస్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద మిషన్. ద ఫ్రేమ్ అనేది బాడీ ఆఫ్ ద మిషన్, దాని యొక్క పార్ట్స్ గురించి, ఒక్కొక్క పార్ట్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఓకే, ఫోర్స్ మెకానిజం ఏమో కంప్రెస్డ్ ఎయిర్ సిలిండర్ హెడ్. ద పైవటెడ్ రాకర్ ఆర్మ్ గివ్స్ నెసెసరీ హై ప్రెజర్, ఇది హై ప్రెజర్ ఇస్తుంది ఫోర్స్ మెకానిజం. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఏమో కన్సిస్ట్ ఆఫ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. దీంట్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, విచ్ ప్రొవైడ్ ఫర్ ది నెసెసరీ కరెంట్ టు ఫ్లో ఎట్ ద పాయింట్ ఆఫ్ వెల్డ్. వెల్డింగ్ చేసేటప్పుడు కావాల్సినటువంటి కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ద ఎలక్ట్రోడ్స్ ఇంక్లూడ్ ద మెకానిజం ఫర్ మేకింగ్ అండ్ హోల్డింగ్ కాంటాక్ట్ అట్ ద వెల్డ్ ఏరియా. వెల్డ్ ఏరియా దగ్గర కావాల్సినటువంటి ఏమిస్తుంది, ద ఎలక్ట్రోడ్ ఇంక్లూడ్ ద మెకానిజం ఆఫ్ మేకింగ్ అండ్ హోల్డింగ్ కాంటాక్ట్. మేకింగ్ మరియు హోల్డింగ్ కాంటాక్ట్ చేయడం కోసం వెల్డ్ ఏరియా దగ్గర ఇది సహకరిస్తుంది ఎలక్ట్రోడ్ అనేది. టైమింగ్ కంట్రోల్స్ అనేవి స్విచెస్ ఉంటాయి, అవి రెగ్యులేట్ చేస్తాయి టైమింగ్ కంట్రోల్ని, కరెంట్ ఫ్లో టైంని ఇది రెగ్యులేట్ చేస్తుంది. వాటర్ కూలింగ్ సిస్టమ్ టు సర్క్యులేట్ కూలింగ్ వాటర్ టు ది ఎలక్ట్రోడ్స్. అది వాటర్ టు సర్క్యులేట్ కూలింగ్ వాటర్ టు ద ఎలక్ట్రోడ్స్ కి కూలింగ్ వాటర్ సప్లై చేయడమే ఈ యొక్క వాటర్ కూలింగ్ సిస్టమ్ పని. దిస్ ఈస్ ద అడిషనల్ పార్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్ అండ్ ఫ్లో సిస్టమ్. వాటర్ రిజర్వాయర్ మరియు ఫ్లో సిస్టమ్ కి ఇది అడిషనల్ గా ఫిక్స్ చేయబడినటువంటి పరికరం. స్పాట్ వెల్డింగ్, ఈ స్పాట్ వెల్డింగ్ ఎలా ఉంటుంది? దిస్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్ మెషిన్ ఈజ్ ఏ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ రెసిస్టెన్స్ వెల్డింగ్ లో ఇది చాలా కామన్ గా ఉపయోగించేటువంటి వెల్డింగ్. The material to be joined is placed between the two electrodes, and as shown in figure number 2A, pressure is applied after a quick shot of electricity is sent from the electrode through the job to the other electrode. ఇక్కడ
వెల్డ్ నగ్గెట్ అంటారు అనమాట దీన్ని. కింద మనం కాల్తోని ఫోర్స్ అప్లై చేయడం ద్వారా ఈ 2 ఎలక్ట్రోడ్ల మధ్యలో మనకు కావాల్సినటువంటి షీట్ మెటల్ ఏదైనా థిన్ మెటీరియల్స్ మాత్రం స్పాట్ వెల్డింగ్ లో చేస్తాము. అది తగిలినప్పుడు చిన్న స్పార్క్ ఉద్భవించి విద్యుత్ ప్రసరించి అక్కడ ఉష్ణము అనేది ఉద్భవించి వెల్డ్ అనేది పడడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్పాట్ వెల్డింగ్. ఇదంతా కూడా స్పాట్ వెల్డింగ్ గురించే. ఈ ఫిగర్స్ ఇవన్నీ కూడా స్పాట్ వెల్డింగ్. ఇది ఫ్లాష్ బట్ వెల్డింగ్. ఈ ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. థియరీ చెప్పడం కంటే నిద్ర వస్తుంది కాబట్టి ప్రాక్టికల్ గా చూద్దాం దాన్ని. పైప్స్ కి ఫ్లాష్ బట్ వెల్డింగ్ సౌండ్ వస్తుందా యూట్యూబ్ ది మీకు? యూట్యూబ్ సౌండ్ వస్తుంది. ఆన్లైన్ క్లాస్ లో ఉన్నా నేను చేసుకోవాలి చెప్పిన మేడంకి ఎగ్జామ్ అని చెప్పింది. ఇంకా ఈవినింగ్ ఏముంది అంతా అయిపోయింది. క్లాస్ అయిపోయాడు. రేపు పొద్దుగా రా 11 గంటలు. మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో మీ గ్రూప్ లో కూడా పెట్టు. ఫ్రెండ్షిప్ కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు రమ్మని చెప్పు. రేపు అప్లికేషన్ పెట్టుకోండి. మేడంతో రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ అన్ని రేపటి వరకు కాలేజ్ వాళ్ళు పంపించమని చెప్పారు. వాళ్ళు లిస్ట్ చూసి వాళ్ళు పిలుస్తారు. తర్వాత పిలుస్తారు. బట్ వెల్డ్ ఏ విధంగా అయిందో చూసి కదా, ఇది ఫ్లాష్ బట్ వెల్డ్ అనమాట. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ మిషన్ లోపల ఆ డైమెన్షన్స్ కూడా చూపిస్తుంది. లేదు చిత్రం లేదు. गेट खड़पा दरवाजा या हमार मत मारवा सर पे ना जो कड़ी हुना मत मार उनका थोड़ा होता तो గణేష్ నా గేమ్ లో పెడుతున్నావురా నువ్వు? అది డ్యూటీ చేసుకోనికి రాదా? క్లాస్ నడుస్తుంటే ఒకటే లొల్లి పెడుతున్నావు. పోయినావా? ఇంటికి పోయినావా?